డిసెంబర్ మొదటి వారం నుంచి రెవెన్యూ సదస్సులైతే జరుగుతాయి అని ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే రావచ్చు. అదేంటి సదస్సులు, సమావేశాలు అయిపోయాయి కదా! మళ్ళీ ఈ రెవెన్యూ సదస్సులు ఏంటి అని. మీకు ఆల్రెడీ గత వీడియోలోనే చెప్పడం జరిగింది. ఇంతకుముందు కండక్ట్ చేసినవి వచ్చేసి రెవెన్యూ గ్రామ సభలు. దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఎక్కడైతే రీసర్వే జరిగిన గ్రామాలున్నాయో, ఆ గ్రామాల్లో రీసర్వే జరిగిన పొరపాట్లను క్లియర్ చేయడం కోసం ఈ రెవెన్యూ గ్రామ సభలైతే కండక్ట్ చేశారు. అంటే ఎక్కడైతే రీసర్వే జరిగిందో అక్కడ మాత్రమే ఈ రెవెన్యూకి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేయడానికి ఇప్పటి వరకు గ్రామ సభలైతే కండక్ట్ చేశారు. అంతేకాని రీసర్వే ఎక్కడైతే జరగలేదో అక్కడ రెవెన్యూ సమస్యలైతే ఇంకా ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం ఏం చేయాలనుకుందంటే, రీసర్వే జరిగిన గ్రామాలతో పాటు జరగని గ్రామాలు ఏవైతే ఉన్నాయో మొత్తం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా రెవెన్యూకి సంబంధించి ఏవైతే సమస్యలున్నాయో వాటన్నిటికి సంబంధించి పరిష్కారం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులైతే తీసుకురాబోతుంది. డిసెంబర్ మొదటి వారం నుంచి అయితే ఈ సదస్సులైతే ఉంటాయని ఆ పేపర్‌లో అయితే రాశారు. ఇక రెవెన్యూ సదస్సులు అంటే ఏంటి అని కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. రెవెన్యూ సదస్సులు అంటే ఏంటో ఆల్రెడీ గత వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మళ్ళీ చెప్తే వీడియో లెంత్ అయితే పెరుగుతుంది తప్ప మీకు ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. ఒకవేళ మీకు రెవెన్యూ సదస్సులు అంటే ఏంటి? దాని ద్వారా ఉపయోగం ఏంటి? అని వివరాలు తెలుసుకోవడం కోసం యూట్యూబ్‌లో రెవెన్యూ సదస్సులు అని సెర్చ్ చేయండి. మన వీడియో కాకపోయినా ఏదో ఒక వీడియో అయితే ఓపెన్ అవుతుంది కదా! మీకు వివరాలైతే తెలుస్తాయి. ఇక ముఖ్యంగా మరొక అప్డేట్ గురించి అయితే చెప్పుకోవాలి. అసలు ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఇంటింటికి వీఆర్ఓలు అంటూ ఈరోజు కడప జిల్లాకు సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో భూ సమస్యలు ఏమన్నా ఉన్నాయా లేదా అని తెలుసుకుంటారు. ఒకవేళ సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలు ఏంటో తెలుసుకొని అది ఎప్పుడు క్లియర్ చేస్తారు ఏంటి అని వివరాలు అందించి ఆ సమస్యను తీసుకున్నట్లుగా దాన్నైతే ఆన్‌లైన్ అయితే చేస్తారు. అలాగే ఒకవేళ కుటుంబంలో భూ సమస్యలేమీ లేకపోతే, సమస్యలేమీ లేవన్నట్టుగా ఆ సిటిజన్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి వేలిముద్రయితే తీసుకుంటారు. ఇది ఓన్లీ కడప జిల్లాకి సంబంధించేనా? లేదంటే రాష్ట్రం మొత్తం మీద జరుగుతుందా అనేది తెలీదు గానీ, డిసెంబర్ 1 తేదీ నుంచి మాత్రం ప్రతి ఇంటికి కూడా వీఆర్ఓలు వెళ్లి, ఈ రెవెన్యూకి సంబంధించి ఏదైనా భూ సమస్యలేమన్నా ఉన్నట్లయితే ఫిర్యాదులైతే తీసుకుంటారనైతే అర్థమవుతుంది. ఇక ఈ వర్క్‌కి సంబంధించి రెవెన్యూ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వర్కే పూర్తవ్వలేదు. మళ్ళీ రెవెన్యూ సదస్సులు, అలాగే మళ్ళీ ఇంటింటికి వీఆర్ఓల వర్క్ అంటే గనక ఇప్పుడుకున్న వర్క్‌లో చూస్తే అయ్యే విధంగా అయితే కనిపించడం లేదు. చూడాలి మరి ఇప్పుడు చెప్పుకున్న ప్రాసెస్ అంతా అసలు ఏ విధంగా జరుగుతుందో.